నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తీరిక లేకుండా శ్రమిస్తున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు. నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. కూటమి నాయకులు తంగివానిపేట గ్రామస్తులతో కలిసి ప్రతి వీధిని కలియతిరిగారు. ఇక మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంపై గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. డ్రైనేజీ కాలువల నిర్మాణం, అంతర్గత రహదారుల పునరుద్ధరణ, తాగునీటి ఎద్దడి నివారణ, విద్యుత్ లైన్ల సరిదిద్దటం, పరిసర పరిశుభ్రత వంటి ప్రధాన అంశాలపై స్థానికులు విన్నవించారు. ఇక సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులకు సంబంధించి వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని, టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి పనులు ప్రారంభించాలని అన్నారు. మాటేస్తాను ఇంటికి అందరూ మాకు ఇక్కడ ఉన్నారు. రామ్మోహన్ ఎప్పుడు మీరు మాకు ఆదరించి అభిమానించి మీ వల్ల ఇవన్నీ మేము చేస్తాను. ఇంత దారుణంగా ఉందని నేను ఊహించలే. ఇంత మురుగు నీరు నేను ప్లాన్ చేస్తాము. ఏదో మంచి ఫ్యాక్టరీలు పెడతాం మీ ఏరియాలో. మీకు ఒక 200-300 మందికి పని వచ్చినట్టు చేస్తాం. సరేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.